నా పేరు గోపి అండి. గోపి గారా? శివశక్తి కాదండి, శివశక్తి నాకు సంబంధం లేదు. అవునా? నాది శివశక్తి కాదు, అట్లా ఫాలో అవుతుంటారు. పేరు విన్నానే, శివశక్తి ఫౌండేషన్ లో. శివశక్తికి నాకు ఏం సంబంధం లేదండి. అవునా? అంటే గోపి అంటే చాలా మంది ఉండొచ్చు కదండి. సరే, నేను నైట్ డ్యూటీ చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? కుకట్పల్లి, జేఎన్టీయూసీ ప్రగతి నగర్ అంటారు కదా, అది. కుకట్పల్లి అవునండి, కేపీహెచ్పి అంటారు. ఓకే ఓకే. చెప్పండి సార్, చెప్పండి. నేను నైట్ సాయంత్రం 7 తర్వాత చేస్తా ఫోన్ మీకు. అంటే బైబుల్ చదివారా సార్ మీరు, లేకపోతే ఊరికే విశ్వాసం? బైబుల్ చదివాను నేను పక్కా క్రిస్టియన్స్. ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం చదివారు. బైబుల్ మొత్తం చదవలేదు. 66 పుస్తకాలు చదవలేదు. అంటే 2 సంవత్సరాలు అయిందండి బాప్టిజం తీసుకొని. బాప్టిజం తీసుకోలేదు నేను. అయ్యో, మరి బాప్టిజం నమ్మి మార్కు 16:16 ఉంది కదా సార్, నమ్మి బాప్టిజం పొందిన రక్షించబడు, నమ్మని వారికి శోధించబడు అని. మరి మీరు ఎట్లా బాప్టిజం తీసుకున్నారు? నమ్మినా నమ్మకపోయినా నేను పక్కా క్రిస్టియన్ సార్. మనం బైబిల్ ప్రకారం బతకాలి కానీ మన ఇష్టం వచ్చిన బతామంటే కుదరదు కదండి. మరి నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును, బైబిల్ చెప్పింది కదా. అవును సార్, నేను చెప్పేది చెప్పండి. నేను చెప్పింది అంటే బైబిల్ నేను చెప్పాను, నా సొంతం చెప్పిన దానికి బైబిల్ అందరూ ఇప్పుడు ఒక తండ్రి పుట్టిన అమ్మ పిల్లలు అందరూ మనసత్తారు. అంటే మన ఇష్టం సార్. ఇప్పుడు ఒక మత గ్రంథాన్ని రాసినప్పుడు దాని ప్రకారం బతాలి, నా ఇష్టం వచ్చిన నేను బతానంటే అది ఆ మత గ్రంథం ఒప్పుకోదు కదా. మళ్ళీ మీకు అర్థం కావాలా చెప్పేది? నా ఇష్టం ప్రకారం నేను బతుకుతా అనుకోలేను. బైబిల్ అదే చెప్పింది, నమ్మి బాప్టిజం పొందిన వాడు మాత్రం రక్షించబడతాడని చెప్పింది. ఆ బైబిల్ చెప్పింది కరెక్టే కాదు. అంటే మీరు చెప్పేది కరెక్టే, బైబిల్ చెప్పేది కరెక్టే అంటారు. ఇప్పుడు 2 కరెక్టేనా? నేను చెప్పేది కరెక్ట్ అంటున్నా. నేను బాప్టిజం తీసుకోలేదన్నా. దాని గురించి నువ్వేదో అయ్యో, బైబిల్ రక్షించబడాలని బైబిల్ చెప్తే తీసుకుంటే రక్షించబడతారని చెప్తుంది. రక్షించబడాలంటే మన రోజుల కోసం గుండె చాలు. అది బైబిల్ చూపించండి, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. గుండెల్లో ఉంటే చాలు. బైబిల్లో ఆ మాట ఉందా? బైబిల్లో ఆ మాట ఉందా? వేదాల్లో ఉందా? మీ వేదాల్లో ఉందా? వేదాల్లో ఉంది. వేదాల్లో దేవుడి విగ్రహంలో పూజించమన్నది విగ్రహంలో ఉంది. గ్రంథంలో ఉంది. అదన వేదంలో ఉంది. అదన వేదం 12వ శ్లోకం 16వ వచనంలో ఉంటుంది. 16 మంత్రంలో ఏమన్నా ఉంటుంది? విగ్రహ రూపంలో పూజించుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు పూజించుకోవచ్చు. భగవద్గీతలో ఏం చెప్పు నాకు? విగ్రహం అంటే ఏంది? బైబిల్ విగ్రహం లేదు, నేను చెప్పాను ప్రత్యేకించి. మా గుళ్ళలో ఉంది విగ్రహాలే. మా గుళ్ళలో ఉన్నవన్నీ విగ్రహాలేనండి. మీరు విగ్రహాలు పూజించుకోవచ్చు, దానికి తప్పులేదు. అదే విగ్రహాలు అంటే ఏంటి? పలానా ఉంటాయి కదా, చెట్టు చేమ. అసలు విగ్రహం కాదండి. మా హిందూ గ్రంథాల ప్రకారం తల్లిని, తండ్రిని, ప్రకృతిని, ఆఖరి జంతువులు కూడా మేము పూజిస్తాం, పక్షులు కూడా పూజిస్తాం, ఈ ప్రకృతిని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, దండం పెట్టుకుంటాం, నీరు దండం పెట్టుకుంటాం. అన్ని దేవుళ్ళే, అన్ని దేవుళ్ళేనా? ఇప్పుడు కాదండి, మీరు యేసు ప్రభు చెప్పుకోండి, గాలి మీద కూడా బతకని చూద్దాం. మీరు నేను అదే చెప్తున్నా, మన మనిషి బతకడానికి ఏదైతే నిత్యం అవసరం ఉంటుందో అన్ని దేవుళ్ళే. దేవుడు అంటే ఏంటి? మన గాలి కూడా దేవుడే. యేసు నమ్ముకుని గాలి మీద కూడా బతకని చూద్దాం. ఆయన ఇస్తే బతకలే కదా. నేను అదే చెప్తున్నా, మీ మత గ్రంథం ప్రకారం మత గ్రంథం మత గ్రంథం అంటున్నారు. మత గ్రంథం మరి
అనకూడదు మీరు. రాజ్యాంగం రాసింది. మీది మీరు చెప్పుకోండి. అరే బాబు, రాజ్యాంగంలో ఒక నిమిషం, రాజ్యాంగంలో క్రిస్టియన్ మతం, ఒక నిమిషం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, హిందూ మతం, రాజ్యాంగం మతం రాసింది. దీని మతమే మరి రాజ్యాంగం ప్రకారం దీని మతం అయితే నీతిని చూసుకోవాలా? ఏం రాజ్యం చూసుకోవాలి? నీతులు చూసుకోవాలి. ఆ వాళ్ళింట ఇల్లింట అవసరం లేదు. బైబిల్ రాసింది కదా. ఇప్పుడు బైబిల్లో సండు బిస్కమ్మ రాసింది. అదిగా మాట్లాడు. అరే బైబిల్ ముందులో సండు బిస్కించుకోవడం, నోట్లో పెట్టి అన్నం పెట్టి చెప్పాలని బైబిల్ చూసుకోమంటావా? అదే మాట్లాడు. అదే ఎరుపు బైబిల్లో ఉందా? పచ్చి